బార్బెల్ పిచ్ మీటింగ్స్ వర్సెస్ పెద్ది మూవీ. సో బార్బెల్ ఒక రేంజ్లో వేసుకుంటా ఉన్నాడు. సో అతను చేసిన రివ్యూ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైక్ వేసి దాన్ని డౌన్ చేశారు. దాని తర్వాత ఇంకొక వీడియో చేశారు. సో దాన్ని కూడా డౌన్ చేసినట్టున్నారు. బార్బెల్ ఇప్పుడు పార్ట్ 3 చేశారు. నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో కూడా చేస్తారంట. బార్బెల్ ఒక ఊపులో ఉన్నారు. బార్బెల్ అనే కాదు చాలామందివి కూడా. సో ఆ పెద్దికి నెగిటివ్గా చెప్పిన వాళ్ళందరివి వీడియోస్ని డౌన్ చేస్తున్నారు చాలామంది. సో కొంతమందికి స్ట్రైక్స్ వెళ్ళాయి, కొంతమందికి క్లెయిమ్స్ వెళ్ళాయి. సో చాలా గట్టిగానే జరుగుతుందన్నమాట పెద్ద యూనిట్ నుంచి. సో రివ్యూయర్స్ అందరూ కొంచెం గట్టిగానే వేసుకుంటున్నారు. దాంతో పాటు మన బుచ్చిబాబు గారి కాంట్రవర్సీ జాన్వీ కపూర్ గారిది అది కూడా నడుస్తుందన్నమాట. సో అసలు ఇది ఎందుకు నడుస్తుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను ఇంతకే సినిమాకి వెళ్ళాను. నిన్న సినిమా చూసొచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకైనా మంచిదని చెప్పి బార్బెల్ది మనం డౌన్లోడ్ చేసి పెట్టా. సో రివ్యూ తర్వాత సినిమా చూసొచ్చిన తర్వాత రివ్యూ కూడా చూద్దాం, ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుందాం, అసలు ఏం చెప్పాడు అనేది. దీంతోపాటు మీకు కొన్ని పచ్చి నిజాలు కూడా చెప్తాను. సో అవి కూడా కలిపి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. కొంచెం లిమిట్ దాటే మాట్లాడాలి, తప్పదు. మరి బుచ్చిబాబు గారు అలాంటి స్టేట్మెంట్లు కొన్ని పాస్ చేశారనమాట. దాని గురించి కూడా మాట్లాడుకుందాం సినిమా చూసిన తర్వాత. యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత ఎవరైనా యునానిమస్గా 3 చెప్తారు. సో నాకు కూడా సినిమా చూసిన తర్వాత అదే 3 చెప్పారు అందరూ. నేను ఆ 3తో సినిమా చూసిన తర్వాత నేను అగ్రి చేస్తున్నా. ఒకటి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేశారు. యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్ రామ్ చరణ్ గారు. సో రంగస్థలం నుంచి కంప్లీట్గా తన యాక్టింగ్ స్కిల్స్ కానీ తన యాక్టింగ్ చేసే విధానం కానీ సో కంప్లీట్లీ మారిపోయిందనమాట. గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ సినిమాలో కూడా అప్పన్న క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోద్ది అనమాట. అలా చేశాడు ఆ క్యారెక్టర్. సో ఈ పెద్ద సినిమాలో కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ లాస్ట్ క్లైమాక్స్లో కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు రామ్ చరణ్ గారు. ఇంచు కూడా ఎక్కడ తగ్గదు యాక్టింగ్, అల్లడి చేస్తారు, పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో చేస్తారు రామ్ చరణ్ గారు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిజంగా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి అంతలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్పెక్టే చేయలేదు. బట్ అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టాడు. ఎస్పెషల్లీ ఆ కబడ్డీ అప్పుడు, కుస్తీ అప్పుడు, సో దాని తర్వాత క్లైమాక్స్ అప్పుడు మామూలుగా లేదనమాట. నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, భలే అనిపించింది. సో ఇప్పుడు 3వది, ఇది కాంట్రవర్షియల్. ఈ 3వది వచ్చేసరికి ఏంటంటే జాన్వీ కపూర్. సో సినిమాలో అసలు జాన్వీ కపూర్ రోల్ ఏంటి అంటే ఏం లేదు. మరి ఎందుకు జాన్వీ కపూర్ ఉందంటే ఇంతకుంది జాన్వీ కపూర్. ఇందుకే ఉంది జాన్వీ కపూర్ ఆ సినిమాలో. ఇంక ఏం లేదు జాన్వీ కపూర్ది. అసలు ఆవిడ ప్లాట్ ఏంటి, ఆవిడ ఎలక్షన్స్లో నిలబడుద్ది. ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఏదో సంథింగ్ దాంట్లో నిలబడుద్ది ఆవిడ. దాని తర్వాత ఎలక్షన్స్ ఏమయ్యాయి, నాకు రిజల్ట్ ఏమన్నా వచ్చిందా? నాకు ఇంకా ఎక్కడ ఏం కనపడలేదు. మరి ఆ రిజల్ట్ ఏం కనపడలా. ఎప్పుడు చూసినా ఫోకస్ ఆవిడ మీద, లేకుంటే ఆవిడ నడుము మీద. ఆవిడ మొహానికి క్లోజప్లు ఎన్ని పడ్డాయరా అని లెక్కేసుకుంటే సరిగ్గా 2 క్లోజప్లో 3 క్లోజప్లో కౌంట్ చేయగలిగా నేను. దాని తర్వాత ఇంకా క్లోజప్లు లేవు ఆవిడకి. ఫేస్ మీద అయితే క్లోజప్లు లేవు. అసలు హీరో ఆవిడని పొగుడుతూ ఉంటే ఆవిడ ఫేస్ మీద కదా క్లోజప్లు వేయాల్సిందే. నువ్వు ఏడాడో క్లోజప్లు వేస్తావేంటి? దానికి మళ్ళీ తమరు పెట్టిన పోస్ట్ ఏంటి, ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది, నేను ఏంది సినిమాలో అయినా కానీ బయట అయినా కానీ నా లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తానా? అది అయితే లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే విధానం అసలు కాదండి. ఇప్పుడు ఏ ఊర్లో ఏ పల్లెటూరు అమ్మాయిలు అలా తిరుగుతారు ఓనీలు లేకుండా? ఎంత పాతకాలం అయినా కానీ అసలు అది కొంచెం ఓల్డ్ సినిమా అయినా కానీ యాడ తిరుగుతారు, ఎవరు తిరుగుతారు? నాకు ఆడ ఎవరు కనపడరు. అట్లా ఎప్పుడు తిరిగిన వాళ్ళు కనపడలేదు నాకు అట్లాగా. విజయనగర్ చుట్టుపక్కల అట్లా ఎవరు తిరుగుతారండి చున్నీలు తీసేసి? అంతలానా యాడ కనిపిస్తారు? ఇప్పుడు హీరో డైరెక్ట్గా వెళ్ళి ఆవిడకి ముద్దు పెట్టేశారు వితౌట్ హర్ కన్సెంట్. సో ఆ అమ్మాయి అలా ఎలా పెట్టేస్తామని చెప్పి ఆ అమ్మాయి అడిగింది. దానికి నాకు ప్రేమ చూపించే విధానం ఇందే అని చెప్పి చెప్పాడు. రంగస్థలంలో సమంత గారు వచ్చి రామ్ చరణ్కి ముద్దు పెడతారు. నాకు ఇదే చెప్పడం వచ్చు, పెద్దగా చెప్పడం వచ్చు అని. మేబీ సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. మరి రామ్ చరణ్ గారి చేత ఇలా చేయించినట్టున్నారు, ఉల్టాలో తిరిగి చేయించినట్టున్నారు. అప్పుడు క్వశ్చన్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తారు, నేను కూడా చూస్తా అని చెప్పి చేసినట్టే అనిపించింది నాకు. సో ఆవిడ అడిగినప్పుడు నాకు ఇలాగే చెప్పడం వచ్చు అని చెప్పారు రామ్ చరణ్ గారు. సినిమా అంతా గురించి మాట్లాడలేదు, నేను ఓన్లీ జాన్వీ కపూర్ గురించే మాట్లాడుతున్నాను. సో దానికి ఈ సీన్లు తీసేస్తాము ఖచ్చితంగా జనాల దగ్గర నుంచి. మేము కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఒపీనియన్స్ మాకు వచ్చాయి, కొన్ని కన్సర్న్స్ మాకు వచ్చాయి కాబట్టి మేము ఆ సీన్లు తీసేస్తాం, కొన్ని తీసేస్తాం అంటున్నారు. కొన్ని తీసేస్తే అసలు జాన్వీ కపూర్ సినిమాలో ఉండదు కదా. జాన్వీ కపూర్ కనిపించిన ప్రతిసారి ఇంకా అదే కదా కనిపిస్తూ ఉంది. కొత్తగా ఏం కనిపిస్తుంది జాన్వీ కపూర్కి? ఇంకా అసలు క్యారెక్టర్ ఏమైనా ఉందా జాన్వీ కపూర్కి? స్కోప్ ఏమైనా ఉందా? క్లైమాక్స్లో కూడా జాన్వీ కపూర్కి దెర్ ఇస్ అ స్కోప్ కలవడానికి. అది అక్కడ కూడా ఏం లేదు జాన్వీ కపూర్కి. అండ్ బార్బెల్ రివ్యూ చూసా డౌన్లోడ్ చేసిన తర్వాత
1-2 క్వశ్చన్లు కొంచెం ఓవర్గా ఎక్స్ట్రాల్గా అడిగాడు, కానీ మిగిలిన క్వశ్చన్స్ అన్నీ చాలా కరెక్ట్గానే అడిగాడు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు మీరు ఏవైతే ఆ అమ్మాయిని ఉమెన్ని ఆబ్జెక్టిఫైయింగ్గా చూపించారో అది కరెక్ట్ కాదని చెప్పాడు. తప్పే ఉంది. క్లైమాక్స్లో లాస్ట్లో ఇంటర్నేషనల్ గేమ్ ఆడిన రామ్ చరణ్ గారు ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళ ఊరి గురించి, వాళ్ళ పల్లెటూరు గురించి, దేశం గురించి, మా ఊర్లో అది లేదు, ఆ రైల్వే స్టేషన్ లేదు, అది మాట్లాడితే అది దేశాన్ని తక్కువ చేసినట్టే కదా, దేశాన్ని అవమానించినట్టే కదా. అది ఇండియాలో జరుగునుంటే, ఇండియా నేషనల్ వైడ్ జరుగునుంటే, అక్కడ ప్రధానమంత్రి గారు ఎవరైనా వచ్చునుంటే, సో ఆయన ముందు, లేదా రైల్వే శాఖ మంత్రి వాళ్ళు వచ్చునుంటే అప్పుడు మాట్లాడుంటే, అబ్బా కొట్టి మరీ మాట్లాడరా. అంటే వాళ్ళ ఊరి కోసం కాలు ఇంకా లేకపోయినా, బాగాలేకపోయినా, ఏం లేకపోయినా వెళ్ళాడు, కొట్టాడు, కొట్టి మాట్లాడాడు రా, మాట్లాడి ఊరికి చేపించుకున్నాడు రా, వీడురా తోపు అని అనుకుంటారు. అసలు ఇంటర్నేషనల్ పెట్టాల్సిన అవసరం ఏందండి? నేషనల్ దగ్గర ఆగిపోతే సరిపోదా? నేషనల్ ఆగితే సరిపోదా? ఇంటర్నేషనల్ దాకెందుకు? లాజిక్స్ అన్నీ కంప్లీట్గా మిస్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్తున్నా కదా. అండ్ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి అన్ని కవర్ డ్రైవ్లు ఆడుతున్నారు మీరు ఇప్పుడు బయటకు వచ్చి, కానీ అసలు చాలా అంటే చాలా వల్గర్గా చూపించారు. నేనేమంటా అంటే 2026లో కూడా హీరోయిన్ని అలా చూపిస్తే మాత్రమే సినిమాలకు వస్తారు ఆడియన్స్ అని అనుకోవటం మీ భ్రమ, మీ మూర్ఖత్వం, మీ పిచ్చితనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లు అలా చూడడానికి సినిమాలు ఎవరు రావట్లా. ఎందుకంటే అలాంటివి చూడడానికి అంబానీ మామ నెట్ ఇచ్చాడు, అలాంటివి చేయడానికి హీరోయిన్లు ఉన్నారు, అలాంటివి చేయడానికి హీరోలు ఉన్నారు, కథలు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, ఇంకా వాటికంటూ యాప్లు ఉన్నాయి. వాటిలో చూసుకుంటారు మంచిగా తలుపులు వేసుకుని అబ్బాయిలు చూసుకుంటారు, చేసుకుంటారు. తర్వాత సో వాళ్ళ ఇష్టం వాళ్ళది. దానికోసం అని చెప్పి సినిమాకి రావాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు జాహ్నవి కపూర్ని మీ ఎథిక్స్, మీ మోరల్స్ అటన్నిటిని దాటి మరీ అట్లా చూపెట్టాల్సిన అవసరం లేదు, నిజంగా లేదు. ఇది నేను 7th క్లాస్లో ఒక ఆర్టికల్ చదివానండి, చాలా పచ్చిగా ఉంటుంది ఆర్టికల్, నాకు ఇప్పటికీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. సో పేర్లు, సినిమా పేర్లు కానీ, హీరోయిన్ పేర్లు కానీ, హీరో పేర్లు కానీ చెప్పను, కానీ బట్ అసలు దాని మ్యాటర్ చెప్తాను మీకు. ఆ సినిమాలో ఒక హీరోయిన్, ఆ హీరోయిన్ ఏజ్ని ప్రమోట్ చేస్తారంట ఆ సినిమా కోసం. ఇది 1980s, 1970s, 60s, 70sలో జరిగిన సినిమా. ప్రమోట్ చేస్తారంట ఆ అమ్మాయి ఏజ్ని. ఆ అమ్మాయి బిలో 18 ఉంటుంది ఆ హీరోయిన్, బట్ ఆ అమ్మాయి 16 ఏళ్ళు 15 ఏళ్ళు అని చెప్పి ప్రమోట్ చేస్తారంట ఆ అమ్మాయి ఏజ్ని. హీరో ఏజ్ వచ్చేసరికి దగ్గర ఒక 50, 40, 50 అబోవ్ ఉంటాయి అనుకోండి. ఎందుకంటే ఆ హీరోయిన్ ఆ హీరోతోటి రొమాన్స్ చేస్తుంది, చాలా గట్టిగా చేస్తుంది. సో అది జనాల్లో మైండ్లోకి రిజిస్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ అమ్మాయి ఏజ్ తెలియాలి. ఆ అమ్మాయి ఏజ్ని అందరికీ చెప్తారంట, ప్రమోట్ చేస్తారంట ఏజ్ని. ఏది ఆ పోస్టర్స్లో వేసి మరీ చేస్తారంట అమ్మాయి ఏజ్ ఎంత అనేది. సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు ఎలా చూస్తారంటే లుంగీలు నలుపుకుంటా సినిమాలు చూసేవాళ్ళంట. ఒకప్పుడు నేల కూర్చునేవాళ్ళు కదా, లుంగీలు నలుపుకుంటా చూసేవాళ్ళంట 1970sలో. ఆర్టికల్ రాశారు, చాలా పచ్చిగా రాశారు ఆర్టికల్. సినిమా పేరు కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది, హీరో ఎవరు తెలుసు, హీరోయిన్ ఎవరు తెలుసు, అన్నీ తెలుసు నాకు. సరే ఎందుకు ఇప్పుడు అలాంటివన్నీ అవి ఎందుకు గలీజ్గా ఉంటాయని చెప్పట్లే, కానీ మీరు ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలతో ఉన్నట్టున్నారు ఇంకా ఇప్పటికీ కూడా. ఇది 2026 మొన్నే కదండి మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా హీరోయిన్ని ఆ అమ్మాయి పొటెన్షియల్ ఉన్న యాక్ట్రెస్ ఆ అమ్మాయి అని చెప్పి, సో తర్వాత మన దుల్కర్ సల్మాన్ సినిమాలో చేసినప్పుడు తెలిసింది. బట్ హరీష్ శంకర్ గారు ఏం చేశారు, తీసుకెళ్ళి అక్కడ క్లోజప్ పెట్టడం నడుము దగ్గర, లేకుంటే ఆ అమ్మాయిని అక్కడ చూపించడం. ఆ అమ్మాయి మొహం ఆడ చూపించారు అసలు మిస్టర్ బచ్చన్లో. అసలు ఎంత దారుణంగా అమ్మాయిని వాడారు. అప్పుడే అనిపించింది, సో తెలుగు హీరోయిన్లకి ఛాన్సులు రావట్లేదంటే మరి ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి అయితే అవసరం లేదు తెలుగు హీరోయిన్లు. ఎందుకు అనవసరంగా వాళ్ళు యాడ్ చూస్తారు? పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్లు ఏవి? ఇప్పుడు ఆలియా భట్ని తీసుకొచ్చారు RRR సినిమాలో, పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు కదా ఆవిడకి. సో ఇవ్వచ్చు కదా ఈవిడికి కూడా. ఎందుకు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు ఇంతేనా? ఇంకా మార్పులు ఉండవు హీరోయిన్లకి? మరి ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని పొగడాలి, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలంటే ఎవ్వరు మాట్లాడరు. మొత్తం నార్త్ ఇండియా మొత్తం నేను చూస్తా ఉన్నా పెద్ద సినిమా గురించి కంటే, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి కంటే సో జాహ్నవి కపూర్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ ఒక వ్యక్తి, ఒక అమ్మాయి చెప్పింది, నేను సినిమాకి వెళ్ళాను, సినిమా మొత్తం చూసాను, నాకు జాహ్నవి కపూర్ ఎక్కడ కనిపించలేదు, ఆ అమ్మాయి బెల్లీ కనిపించింది, ఆ అమ్మాయి బూబ్స్ కనిపించారు మాత్రమే చెప్తుంది. ట్విట్టర్లో పెట్టారు. ఆ అమ్మాయికి సపోర్ట్గా కూడా ఎన్ని లైక్లు వచ్చేది తెలుసా? కొన్ని వేల లైక్స్ వచ్చేదానికి, రీషేర్లు కూడా చేస్తున్నారు దాన్ని ట్విట్టర్లో. జస్ట్ ఆ అమ్మాయి ఆ మాట చెప్పిందంటే, ఒక అమ్మాయి మరి అలా చేశారు ఆ అమ్మాయి క్యారెక్టర్. అండ్ మీరు ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారంట, మా ఫ్రెండ్ ఒకటి నాకు సినిమా రిలీజ్ కాకపోతే ఒక లింక్ పంపించాడు, చూసావరా బుచ్చిబాబు ఎంత గ్రేట్ ఉన్నాడో. ఎక్కడో ఒక సీన్లో అమ్మని తీయని దెబ్బ, అదే జగదేక వీరుడు అతులకు సుందరలో సాంగ్ ఉంటుంది కదా, ఆ లిరిక్ వస్తే సినిమా ఎక్కడ డైవర్ట్ అయిపోద్దని చెప్పి
ఆ సాంగ్ని, ఆ రేడియోలో వస్తున్న సాంగ్ని కూడా మేము మ్యూట్ చేయించాను అని చెప్పారంట. మా వాడు వచ్చి నా దగ్గర చూసేవారు ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో మా వాడు డైరెక్టరు అని చెప్పాడు. కట్ చేస్తే మీరు అదే సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టారు. అసలు అది కంప్లీట్లీ అసలు ఆ ప్లేస్లో రావాల్సిన ఐటమ్ సాంగే కాదు, 1% కూడా. పెట్టారు, ఆ సెట్లు వేశారు, మంచిగా చేశారు, ఆ పాట పెట్టారు. దానికంటే ముందు సీన్లో రామ్ చరణ్ గారు గాయపడతారు. ఇది ఓకేనా, సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. రామ్ చరణ్ గారికి దెబ్బ తగులుద్ది. అది మనకి స్క్రీన్ ప్లే ప్రకారం తర్వాత తెలుసుద్ది, పాటలు అయిపోయాక తర్వాత తెలుసుద్ది మనకు అది. కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ గారికి దెబ్బ తగిలిందన్న సంగతి మనకు తర్వాత తెలిసిద్ది. తర్వాత తెలిసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఊరి అంత దెబ్బ తగిలింది కదా, ఆయన ఎట్లా అంతలా గట్టిగా డ్యాన్స్ వేశాడు, అది ఎలా వేశారు స్టెప్పులా చూసే ఉంటారు కదా మీరు, దడదల్లాడిచ్చాడు. వాడమ్మ అంత గట్టిగా స్టెప్పులు యాడ్ వేశారా అనిపించింది. అంటే వదిలేశారు మొత్తం మీరు సినిమాని, చాలా గ్రాంటెడ్గా తీశారు కొన్ని సీన్లు. ఇప్పుడు ఎమోషన్ పండిందండి సినిమాలో. డెఫినెట్లీ నాకు కూడా కొంచెం లోపల వచ్చింది, కళ్ళలో కూడా తడి కనిపించింది నా కళ్ళల్లో. నేను చూసినప్పుడు కూడా మా ఫ్రెండ్ కూడా నా పక్కన కూర్చున్నాడు కూడా కొంచెం ఆ ఎమోషన్ ఫీల్ అయ్యాడు. డెఫినెట్లీ అస్సలు నేను అబద్ధం కూడా చెప్పను, ఎమోషన్ ఫీల్ అవ్వలేదని, జెన్యూన్ ఎమోషన్ ఫీల్ అయ్యాను నేను. అది ఏదైతే జరిగిద్దో ఒకటి, అది జరిగినప్పుడు అది ఎందుకు చేసుకున్నాడు ఏంటి అనేది నాకు, అది ఆయనే చేసుకుంటారు. బట్ అయినా కూడా ఐ ఫెల్ట్ అంటే లైక్ ఇప్పుడు రోబో సినిమాలో తనకు తానే డిస్మాండిల్ చేసుకుంటుంది కదా రోబో, అప్పుడు కూడా నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యా. సో దానికంటే ఎక్కువగానే ఎమోషనల్ ఫీల్ అయ్యా, ఇలా జరిగింది కదా అని చెప్పి. బట్ సో మీరు క్యారెక్టర్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు, అవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేశాను. కానీ బట్ ఈ హీరోయిన్ జాన్వీ కపూర్ని కేవలం అదే థాట్ తోటి మీరు తీసుకొచ్చారు. మీ థాట్ ప్రాసెస్ చాలా వల్గర్ థాట్ ప్రాసెస్ అంటా నేను ఓపెన్గా. మీరు దానికి మీరేమంటారు బుజ్జిబాబు గారు? ఎందుకంటే సినిమాలో మీరు అలాగే రిప్రజెంట్ చేశారు ఆ అమ్మాయిని. ఎక్కడ ఆర్క్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయికి ఇవ్వలేదు. పొటెన్షియల్ ఉన్న యాక్టర్గా మీరు యాక్ట్రెస్గా అమ్మాయిని మీరు కన్సిడర్ చేయలేదు. మరి బాలీవుడ్ నుంచి ఎందుకు తెప్పించుకుంటున్నారు? జస్ట్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు, రామ్ చరణ్ గారు, జాన్వీ కపూరు, అంతే కదా. సో బాలీవుడ్లో సేల్ అయింది సినిమా. బాలీవుడ్లో జాన్వీ కపూర్ గారు లేకపోయినా కూడా సినిమా సేల్ అయింది. రామ్ చరణ్ గారికి ఆ పొటెన్షియాలిటీ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ మంచిగా ఇచ్చుండొచ్చు కదా. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే అలాంటి సినిమాలు తీస్తున్నారంటే మనం కూడా అసలు ఆ అమ్మాయి ఎందుకు మామూలుగా నిలబడలేదా మామూలుగా? పోనీ మీరే చెప్పారా? ఆ కెమెరాలు ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి కెమెరామ్యాన్ చెప్పారా, లేకపోతే మీరే ముందు చెప్పారా? అంటే పెట్టుకుంటారు కదా, లెంత్ పెడతారు కదా, సో కరెక్ట్గా ఫోకస్లో ఉన్నారా లేదా అని చెప్పి మీకు అర్థం కాదా? పోనీ మీరు సరే ఎడిటింగ్లో అలా ఓకే, షూటింగ్లో అంటే ఓకే, ఎడిటింగ్లో మీరు చూసుకోలేదా? ఫైనల్ కాపీలో మీరు చూసుకోలేదా? మొత్తం రషెస్ వేసుకొని చూసినప్పుడు మీకు అర్థం కాలేదా? మీకు అనిపించలేదా? నలుపుకుంటూ కూర్చుంటారులే అనుకున్నారా? అలాంటి కాలం పోయింది సార్. నిజంగా సినిమాలో అలాంటి కైండ్ ఆఫ్ రొమాన్స్ని, అలాంటి కైండ్ ఆఫ్ ఒక ఆబ్జెక్టివ్గా ఒక అమ్మాయిని చూడాలి అని చెప్పి ఎవ్వరు రావట్లేదు. మీరు అనొచ్చు బీసీ సెంటర్లో ఎవరైనా వస్తారేమో అందుకనే పెట్టానేమో అని. బీసీ సెంటర్లో కూడా అట్లా రావట్లేదు సార్. వాళ్ళ మైండ్ కూడా మారిపోయింది. ఓకేనా? మీరు మళ్ళీ బీసీ సెంటర్లో అని చెప్పి వేరు చేసి మాట్లాడతారేమో. వాళ్ళకు కూడా అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. హీరోయిన్ని ఎప్పుడు చూసినా ఇట్లా చూడాలి అని చెప్పి వాళ్ళకు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా గూగుళ్ళు ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకుంటారు. ఎప్పుడైనా సినిమాని కథలాగే చూస్తారని వస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా చెయ్యాలి అని అనుకుంటారు. రామ్ చరణ్ గారి సినిమా ఒక పెద్ద హీరో సినిమా, ఆయన ఒక్కడే యాక్టింగ్ చేస్తే సరిపోదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది, ఆయనకు పేరు వచ్చుద్ది. మీరు అదొకటి చాలా కన్వీనియంట్గా మర్చిపెట్టినారు. ఫోకస్ అంతా రామ్ చరణ్ గారి మీదే పెట్టినట్టున్నారు. జాన్వీ కపూర్ గారి మీద కూడా పెట్టుండాల్సింది ఫోకస్. రేపు పొద్దున బాలీవుడ్ వాళ్ళు ఎట్ట వస్తారండి? ఇప్పుడు దీపికా పదుకొనే కల్కిలో చేసింది, ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు ఆవిడకి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఆవిడ కోసం చేశారు సినిమాని, అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఆవిడకి. ఉప్పెన్న సినిమాలో హీరోయిన్కి ఎంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారంటే లాస్ట్లో క్లైమాక్స్లో. ఈవెన్ దో అది కూడా వేరే అదైనా కానీ ఆవిడ ఎలా మాట్లాడింది, వాళ్ళ నాన్నకి ఎదుర్కొని ధైర్యంగా ఓపెన్గా మాట్లాడింది. ఇక్కడ ఏం చేశారు మీరు? సో ఖచ్చితంగా ఇది మీరు నెక్స్ట్ సినిమాస్ కన్నా రియలైజ్ అవ్వండి. సో ఉమెన్ ఇట్లా ఆబ్జెక్టిఫై చేస్తూ కమర్షియల్ సినిమాలో పెట్టినంత వల్ల ఉపయోగం లేదు. జనాలు అది చూడడానికి రారు. నీ పచ్చిగా చెప్పుకోవాలంటే జనాలు హీరోని చూడడానికి వస్తారేమో తప్పితే హీరోయిన్ బొడ్డు కనిపిస్తుందనో లేకపోతే హీరోయిన్ ఇంకేదైనా కనిపిస్తుందనో చూడడానికి రారండి. రారు కూడా, ఖచ్చితంగా రారు. మీరు అదే థాట్ ప్రాసెస్లో ఉంటే ఐఎమ్ వెరీ సారీ, అట్లయితే జరగదు. ఓకేనా? సో అండ్ బార్బెల్ని అనవసరంగా మీరు రెచ్చగొడుతున్నారు. నిజంగా ఏం తప్పు చేశాడు? ఇప్పుడు అతను బార్బెల్ మీరేం స్ట్రైక్ వేశారు కదా,
స్ట్రైక్లో ఇక్కడ ఏం వేశారు, అతను క్లిప్స్ వాడుకున్నాడు అని చెప్పి వేశారు. ఫెయిర్ యూజ్ పాలసీ కింద యూట్యూబ్ క్లిప్స్ వాడుకున్నాడు అతను. దాన్ని మీరు తీసేశారు, ట్రైలర్ క్లిప్స్. నిజంగా మీరు సినిమా మీద మీకు అంత కన్సర్న్ ఉంటే మూవీ రూల్స్లో సినిమా ఉంది, అది హాల్ ప్రింట్ కాదు, హెచ్డి ప్రింట్ ఉంది మూవీ రూల్స్లో. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. క్లియర్ వాయిస్ వస్తూ ఉంది, డిస్టర్బెన్స్ ఎక్కడా లేదు. మరి దాని మీద మీరు నిజంగా మీరు కన్సర్న్ ఉంటే దాని మీద చూపెట్టాలి, కానీ వీళ్ళ రివ్యూస్ చేసిన వాళ్ళు మీరు చూపెడతారేంటి? ప్రజాస్వామ్యం సార్, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. మేము మాట్లాడితే మేము బ్లాక్ చేస్తాం, మాట్లాడితే మేము స్ట్రైక్లు వేస్తాం అంటే ఎట్లా? ఎన్నిసార్లు వేస్తారు? మీరు ఒక సినిమా తీయొచ్చు, ఆ సినిమా గురించి మీరు పబ్లిక్ కోసం తీసిన సినిమాని పబ్లిక్కే మళ్ళీ మాట్లాడొద్దంటే ఎలా సార్? ఇది రాచరికం లాగా ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ జెండాలకి ఎవడైనా కానీ సెల్యూట్ కొట్టాలి, లేకపోతే వాడు తాట తీస్తాము అంటారు చూసారు ఒకప్పుడు. అలాగే ఉంది ఇది కూడా. మా సినిమా నువ్వు పొగుడు, లేకపోతే మూసుకొనుండు. నెగిటివ్ చెప్పావా నీ తాట తీస్తాం. అదేంటది? అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉండకూడదు సార్ టీం, ఎవరైనా చెప్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చాలా తప్పు అనిపించింది, బార్బెల్ వీడియోస్ని డిలీట్ చేయడం. మేబీ ఆయన కొన్ని డౌట్స్, అంటే చాలా క్వశ్చన్స్ అడిగారు రివ్యూ మొత్తం నేను చూశాను. దాంట్లో కొన్ని ఓవర్గా కూడా అనిపించాయి, నిజం చెప్తాను కదా. మరి ఇంత ఓవర్గా కూడా స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదు, ఒక సినిమాని పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. బట్ కొన్ని క్వశ్చన్స్ ప్రతి వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగారు, ఖచ్చితంగా ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. బుర్రలో గుజ్జున్నోడు ఎవడైనా కానీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. బట్ మళ్ళీ అగైన్ చెప్తున్నాను, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో రంగస్థలం నుంచి రామ్ చరణ్ గారు కంప్లీట్లీ, రంగస్థలం కాదు, ధ్రువ సినిమా నుంచే రామ్ చరణ్ గారు కంప్లీట్లీ మారిపోయారు యాక్టింగ్లో. మీరు మారాలి డైరెక్టర్లు. బుచ్చిబాబు గారు మీరే ఆ పోస్ట్ పెట్టారు చూసారు, అది చక్కని కవర్ డ్రైవ్, అది మంచి కవర్ డ్రైవ్ వేశారు. అది సంగతి. జై హింద్.